వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కేఆర్ఎం శ్రీనివాస్ రెడ్డి. మేము వంశపారంపర్యంగా మా ఫ్యామిలీ గత కొన్ని తరాల నుంచి ఆయుర్వేద వృత్తిలో ఉన్నారు. తర్వాత నేనైతే ప్రస్తుతం ఎండి కైరో, ఎండి ఆక్యుపెంచర్, ఎండి న్యాచురోపతి, ఎండిఏఎం డిగ్రీలను చేసి ఇక్కడ హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్ తణుకు దగ్గర ఏరేడుపాడు అనే గ్రామంలో వైద్య వెల్నెస్ సెంటర్ అనేటువంటి ఒక హాస్పిటల్ని స్టార్ట్ చేసి గత కొన్ని సంవత్సరాల నుంచి దిగ్విజయంగా రన్ చేస్తున్నాం. ఈ రోజున మనం ఇప్పుడున్న ఈ బిజీ ప్రపంచంలో L3, L4, L5, S1, S2 సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. దీనికి చక్కటి రెమెడీ మార్గాలను సూచిస్తూ అది అసలు ఎందుకు వస్తుంది, దాని మూలంగా వాళ్ళు పడేటువంటి యాతన అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు చర్చించుకుందాం. ప్రస్తుత సమాజంలో L2, L3, L4 అసలు మన బ్యాక్ బోన్కి సంబంధించి ఈ పైన 7 వెర్టిబ్రాస్ని మనం సర్వైకల్ అంటాం. తర్వాత వచ్చేటువంటి 12 వెర్టిబ్రాస్ని థొరాసిల్ అంటాం. తర్వాత ఉన్నటువంటి 5 ఆటలని లంబర్ అంటాం. L1, L2, L3, L4, L5. తర్వాత ఈ ఏరియాలో సేక్రమ్ని S1, S2, S3, S4, S5. దాని తర్వాత కొకాక్స్ ఉంటుంది, టైల్ బోన్ అంటాం మనం. ఈ L1, L2, L3, L4లో మనకి ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవడం, తర్వాత మితిమీరిన డ్రైవింగ్ చేయడం, తర్వాత రోడ్స్ అప్ అండ్ డౌన్స్ ఉండి మనం వాటిలో ఎక్కువ ప్రయాణించడం, వీటి మూలంగా మనకి ఈ లంబర్లో ఈ పెయిన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో మనం తరచూ వింటూ ఉంటాం L2, L3లో డిస్క్ బల్జ్ అయింది, L4లో డిస్క్ బల్జ్ అయింది. ఈ వెర్టిబ్రాస్ మధ్యలో ఉన్నటువంటి ఈ కార్టిలేజ్ అనేటువంటిది ఇక్కడ ఈ నర్వ్ని కంప్రెస్ చేయడం మూలంగా ఈ వెర్టిబ్రా మనకి ఈ పెయిన్స్ వస్తూ ఉంటాయి లంబర్లో. ఇదే ఈ L3, L4లో ఉన్నటువంటి ఈ నర్వ్ కంప్రెషన్ మూలంగా మనకి మన నీస్ L3, L4 అనేటువంటివి మన నీస్లో ఈ మోకాలు సంబంధించిన రిలేటెడ్ ఇందులో నుంచి నర్వ్స్ వస్తాయి. అందుకని ఇక్కడ కంప్రెషన్ అవడం మూలంగా మన మోకాలు అంటే పటేలా దగ్గర కూడా మనకి ఎక్కువ పెయిన్ రావడం జరుగుతుంది. మరి ఎందుకు పూర్వకాలంలో ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ నడువు నొప్పులు లేవు, ప్రస్తుత సమాజంలో ఎందుకు వచ్చినాయి అంటే ప్రస్తుత సమాజంలో మనం ఎక్కువ శారీరక శ్రమ లేనటువంటి జాబ్స్ చేస్తూ ఉన్నాం. అందుకని ఇదివరకు చూస్తే లేడీస్ కానీ జెంట్స్ కానీ శారీరకంగా అంటే ఇప్పుడు చేయడం లేదా అంటే ఇప్పుడు చేస్తున్నారు కానీ అప్పుడు మెషిన్ యంత్రాల మీద ఆధారపడి చేసేటువంటి పనులు చాలా తక్కువగా ఉండేవి. మనం విలేజెస్లో ఇంతకు ముందర చూస్తూ ఉండేవాళ్ళం. విలేజెస్ ఏంటి, టౌన్స్ మాదిరి డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కూడా నూతులు, తర్వాత పైపులను కొట్టడం, తర్వాత పిండి రుబ్బుకోవడం, తర్వాత బాగా క్లీనింగ్కి సంబంధించిన పనులు లేకపోతే పొలం పనులు ఇవన్నీ చేసుకోవడం మూలంగా వాళ్ళలో ఆరోగ్యంగా ఉండేవారు. తర్వాత మెయిన్ ఇంకో రీజన్ ఏంటంటే ఆహార పదార్థాలు అనేటువంటివి ఇప్పుడు ఏది చూసినా మనకి జన్యు మార్పిడితో తయారైనటువంటి ఆహార పదార్థాలు మనం ఈ రోజున మార్కెట్లో మనం కొంటూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక్కటి తప్పించి ప్రతిలో బీటీ ఉంది, కానీ మన ఆహార పదార్థాలు మిగిలిన వాటిలో బీటీ రాలేదు, కానీ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చినాయి జన్యు మార్పిడితోటి. మన అదృష్టవశాత్తు మనం ఏంటంటే ఇండియాలో మనం బీటీ అనేటువంటి వాటిని రానివ్వకుండా చేసాం. కానీ ఈ మిగిలిన పదార్థాలు అంటే మిగిలిన వరి ఇవన్నీ కూడా ఎక్కువ దిగుబడి ఇచ్చేటంటే హైబ్రిడ్ వెరైటీస్ వచ్చినాయి. దాంతో ఏంటంటే అతి తక్కువ రోజులు అంటే 120 డేస్లోనే మనకి ఈ వరి పంట మన చేతికి రావడం, దాని మీద విచక్షణ రహితంగా క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడం, ఆ పిచికారీ చేయడం మూలంగా మనకి మన శరీరంలో చాలా మార్పులు రావడం. అంటే ఇప్పుడు జెంట్స్లో మొటాలిటీ రేట్ తగ్గడం, ఆడపిల్లల్లో చూస్తే మనకి PCOD ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడం జరుగుతుంది. అలాగే మనకి ఈ బ్యాక్ బోన్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా మనం తీసుకునేటువంటి ఆహారం, తర్వాత స్థూలకాయం మెయిన్ మూల కారణం ఏంటంటే
స్థూలకాయ అనే కారణం ఏంటంటే ఈ మాంసాహారులు ఎక్కువగా మనం చికెన్ తింటున్నాం. చికెన్ ఏంటంటే అది ఒక నెల రోజుల్లోనే ఒక బ్రాయిలర్ కోడిని చూసుకుంటే మనకి 2 కేజీలు 2 కేజీలన్నర వచ్చేస్తుంది. అటువంటి చికెన్ మనం తినడంతో ఆటోమేటిక్గా మనకి అదే స్థూలకాయం వస్తుంది. ఇదివరకు మనం చూస్తే స్థూలకాయలు చాలా తక్కువ మంది ఉండేవారు. 100 మందిలో ఒక 5 ఉండేవారు. ఇప్పుడు 100 మందిలో 75 మంది స్థూలకాయలు, ఒక 25 మంది మామూలుగా ఉండేవాళ్ళని చూస్తున్నాం. దీని గురించి సమాజంలో జరిగేటువంటి పరిణామాల మూలంగా మనం L3 L4 తర్వాత ఈ నీ పెయిన్స్, మన శరీరం కొంతవరకు బరువును మోసేలా దేవుడు పెట్టాడు మనది. కానీ మనం మితిమీరిన బరువుతో ఉండటంతో ఆటోమేటిక్గా మనకి ఈ వెయిట్ పెరగడంతో పెయిన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది మన శరీరంలో. అందుకని మనకి L3 L4 L5 తర్వాత మన మోకాళ్ళు నీ పెయిన్స్కి సంబంధించినటువంటి సమస్యలు, ఈ సయాటికా ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం తరచూ చూస్తూ ఉన్నాం. వీటి అన్నిటికీ కూడా మా వైద్య వెల్నెస్ సెంటర్లో మేము కపింగ్, ఆక్యుపంచర్, ఆక్యుప్రెషర్, తర్వాత స్టీమ్ బాత్, తర్వాత అభ్యంగన తైలం ద్వారా రక్తమోక్షణం లాంటి వివిధ ప్రక్రియలను ఉపయోగించడం ద్వారా ఈ L2 L3 L4 L5 తర్వాత S1 వీటికి ఏ రకమైనటువంటి ఆపరేషను లేకుండా మేము వీటిని సెట్ చేయడం జరుగుతుంది. కైరోప్రాక్టిక్, ఇండియన్ బోన్ సెట్టింగ్ లాంటి ప్రక్రియల ద్వారా దీన్ని మేము సెట్ చేయడం జరుగుతుంది. ఈ L2 L3 L4లో మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని మందులు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఇప్పుడు అతిబల మన అందరికీ తెలిసిందే. అతిబల ఆకుని మనం ఒక 8 ఆకులను తీసుకుని ఆ అతిబల ఆకుల్లో 2 గ్లాసులు నీళ్లు పోసి అందులో 1 గ్లాస్ అయ్యేదాకా దాన్ని మరిగించి ఆ 1 గ్లాసుని మార్నింగ్ తీసుకోవడం, తర్వాత మధ్యాహ్నం నుంచి బూడిద గుమ్మడికాయ ఒక 4 ఇంచుల ముక్క, తర్వాత ఒక 1/2 ఇంచ్ అల్లం, ఈ రెండాటిని జ్యూస్ చేసుకుని మనం 150 ml దాకా సేవించడం. తర్వాత సాయంత్రం 5 గంటలకి పారిజాతం ఆకులు ఒక 6 నుంచి 8 ఆకులు తీసుకుని అందులో 2 గ్లాసులు నీళ్లు పోసి దాన్ని తీసుకోవడం ద్వారా కూడా ఈ ఇన్ఫ్లమేషన్, తర్వాత ఈ స్వెల్లింగ్, తర్వాత ఈ పెయిన్ అనేటువంటి ఈ ఏవైతే ఉన్నాయో ఈ L2 L3 L4 తర్వాత నీ ప్రాబ్లమ్స్ ద్వారా వచ్చేటువంటి సమస్యల్ని మనం చాలా వరకు ఎరాడికేట్ చేయవచ్చు. ఇక్కడ నుంచి S1 స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు L2 L3 L4 L5కి అంటే L1 ఉప్పులు తీసుకున్నాయి. L1 దీనికి L1 L2 L3లో బల్జెస్ ఉన్నాయి. ఇక్కడ సర్వైకల్ ఇది T7 C7 T1. ఇది మనం కపింగ్ థెరపీలో దీన్ని సున్నత్ పాయింట్ అని కూడా ఉంటాం. ఇది ఇప్పుడు దీనికి C7 T1 దగ్గర తనది డిస్క్ బల్జ్ అయ్యి ఇక్కడి నుంచి కూడా పెయిన్ వస్తుంది. అందుకని మనం ఇక్కడ ఒక కప్ వేయడం జరిగింది. ఇది డ్రై కప్ అనమాట. తర్వాత దీనికి T1 T2 T3లో బల్జెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా వేసాం. తర్వాత S1 ఈ చక్రం కూడా మనం వేయడం జరిగింది, కప్ వేయడం జరిగింది, డ్రై కప్ వేయడం జరిగింది. దీని మూలంగా తనకి ఏమవుతుందంటే అంత ఫ్రీ అవుతుంది పెయిన్ నుంచి. తర్వాత ఇప్పుడు మనకి సయాటికా అనేది ఇప్పుడు తనకి L2 L3లో ఉంది కాబట్టి తిను సయాటికా దీంట్లో కూడా బాధపడుతున్నాడు. సయాటికాది ఇక్కడ నుంచి తింది స్టార్ట్ అవుతుంది సయాటికా. అందుకని మన సయాటికా నర్వ్ కూడా కప్పులు దీనికి ఎక్కడైతే పెయిన్ ఉంది ఈ జాయింట్లో
ఇక్కడ ఇక్కడ ఈ నర్వముట తనకి పెయిన్ ఉన్న చోట మనం వేయడం జరుగుతుంది.